నేను ఈరోజు ఒక వీడియో ఈ వీడియో ఎందుకు చేస్తానంటే, తిరుపతిలో అంటే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకేపాటి సుభాషిణి గారి గురించి చేస్తున్నాను. ఎందుకంటే మొన్న ఉగాది రోజు ఒక రోజా మీడియా ముందుకు వచ్చేసి వాగేసి వెళ్ళిపోయింది. తర్వాత ఎక్కడ వచ్చి మాట్లాడింది? తిరుపతిలోకి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయింది. ఎవరి దగ్గర? భూమన కరుణాకర్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకొని ఆయన ఏదో తీర్థ ప్రసాదాలు ఇస్తే, ఆయన బోలే బాబా కంటే నెంబర్ 1 బాబా. ఆయన తీర్థ ప్రసాదాలు భలే వెరైటీగా ఉంటాయి. సరే, ఆ తీర్థం స్వీకరించి మీడియా ముందుకు వచ్చి అడ్డగాడిదలు, నిలువు గాడిదలు, పాలు బితుకుతున్నారా, ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకొని పోయారా, ఇట్లాంటివన్నీ ఇంకా మన రోజా అక్క సంగతి చెప్పందే ఉంది. వీడియో వాగిపోయింది. ఆ తర్వాత ఆ వీడియోకి నా తెలిసినంత వరకు చాలామంది కౌంటర్స్ ఇచ్చారు, కానీ ఎవ్వరు కౌంటర్ కూడా సరితూకల. కానీ ఏదైతే ఆకేపాటి సుభాషిణి గారు మాట్లాడారో ఆ వీడియో మొత్తం వైసీపీని షేక్ చేసింది. వైసీపీ సోషల్ మీడియా మొత్తం ముక్కుమ్మడిగా ఆమె దాడి చేసింది. ఎంత అనంటే ఆమె వ్యక్తిగత హరణానికి పాల్పడే విధంగా, ఎప్పుడో వాళ్ళ కొడుకు పెళ్లిలో వాళ్ళ పార్టీలో పనిచేస్తున్నటువంటి కిరణ్ రాయల్ గారితో ఒక పాట డాన్స్ వేశారు. చక్కగా చీర కట్టుకొని ఒక తెలుగు మహిళ తన కొడుకు వివాహ వేడుకల్లోనో ఏ కార్యక్రమాలలో ఎవరైనా అంతే ఉత్సాహంగా పాల్గొంటారు. సరదాగా అది కూడా ఒక అద్భుతమైనటువంటి మెలోడియస్ సాంగ్. అదేమి ఓ సుబ్బారావు ఎల్లారావు అయితే, ఎందుకంటే మన పార్టీలో అమ్మడు, లెట్స్ టు, కుమ్ముడు డ్యాన్సులకు వేసిన, రికార్డింగ్ డ్యాన్సులకు వేసిన వాళ్ళని రాష్ట్ర అధికార ప్రతినిధులకు ఇస్తాం. అలాగే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిన వాళ్ళకి కూడా మన రాష్ట్ర అధికార ప్రతినిధులు ఇస్తాం. బెంగళూరు క్లబ్బుల్లో డ్యాన్సులు వేసిన వాళ్ళకి మనం మినిస్టర్లు ఇస్తాం. అదేమనంటే దట్ ఈస్ అవర్ పర్సనల్ లైఫ్. ఏమో మాత్రం పర్సనల్ లైఫ్ ఉండదు. ఒక మహిళ తన పర్సనల్ లైఫ్ ఉండదు. రాజకీయాల్లోకి వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు, లేకపోతే భారతిరెడ్డి గారిని అన్నారు, లేకపోతే రోజాని అన్నారు. కాబట్టి మనం మాట్లాడాలి, దాడి చేయాలి. ఈవెన్ నాకు తెలిసినంత వరకు ఆమె వేసిన డ్యాన్స్లో ఎక్కడైనా కానీ అసలు అశ్లీలత ఏమన్నా ఉందా? చక్కగా ఒక పాటకు డ్యాన్స్ వేశారు, అదేం తప్పేముంది? సహజంగానే మన ఇళ్ళల్లో ఈవెంట్స్ జరిగినప్పుడు, పెళ్ళిళ్ళు జరిగినప్పుడు వాళ్ళకైనా రాష్ట్ర అధికార ప్రతినిధులు, లేకపోతే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కూడా వేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఈవెంట్ జరిగితే అది తప్పుబట్టే అంశం ఏం కాదు. అసలు ఎందుకు మీ వైసీపీ వాళ్ళు అంతమంది ఎక్కువ పెడుతున్నారంటే, ఇప్పుడు ఏదైతే ఆకేపాటి సుభాషిణి గారు మాట్లాడినటువంటి ఒక వీడియోని మీ ముందు ఉంచుతా. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీని నాకు తెలిసి 10 నిమిషాలు నేను మాట్లాడారు, కానీ మొదట 3 నిమిషాలు ఎందుకు మీ ముందు ప్లే చేస్తున్నానంటే, చీల్చి చెండాడేశారు. రోజానైతే ఇలా ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడే విధంగా. ఎందుకంటే నీ ఇష్టాసారంగా మీడియా ముందుకు వచ్చి వాగిపోతే ఎవరు ఊరుకుంటారు? ఎన్నాళ్ళు ఊరుకుంటారు? సరే, ఒకసారి ఆకేపాటి సుభాషిణి గారు ఏం మాట్లాడారో చూడండి. నిన్న ఇక్కడ తిరుపతిలో ఏదో కార్యక్రమానికి విచ్చేసిన మా అక్క రోజా మలప్ప అక్కో నీకోసమే వచ్చా నేను. ఎందుకంటే తిరిగే కాలు వాగే నోరు ఊరికే ఉండవని మా అమ్మమ్మ ఎప్పుడు చెప్పేది అనమాట. సో అది ఖచ్చితంగా నీకు వర్తిస్తుంది. తిరగడం, నోటికి వచ్చినట్టు వాగడం, ఎవరి కళ్ళల్లో, మా కరుణన్న కళ్ళల్లో ఆనందం చూడడం కోసం నిన్న నువ్వు మాట్లాడిన మాటలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. రోజా, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఉగాది రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి గారి కుటుంబ సభ్యులు సమేతంగా పండుగ చేశారంట. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బిఆర్ నాయుడు గారు ఏం చేశారంట? నాకు అర్థం కాని విషయము. ఊర్లో ఉండే వాళ్ళ మొగోళ్ళంతా ఏం చేశారనేది తప్ప నీకు. ముందు నీ మొగుడు ఏం చేస్తున్నాడు అన్న ఆలోచించదు అన్న రోజక్క. అంటే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డికి సాంప్రదాయాలు, భార్య, గుళ్ళు, పద్ధతులు గుర్తురావా? అంధకారంలో ఉన్నప్పుడు తండ్రి ఫోటో గుర్తొస్తుంది. అంతకుముందు పదవిలో ఉన్నప్పుడు కూడా తండ్రి ఫోటో పెట్టేది పదవిలో ఉన్నప్పుడు. ఇప్పుడు తండ్రి ఫోటో గుర్తొస్తుంది, పెళ్ళాం పక్కన గుర్తుపెట్టుకొని పూజ చేయాలని గుర్తొస్తుంది, సాంప్రదాయాలు గుర్తొస్తాయి, పద్ధతులు గుర్తొస్తాయి. నిన్న ప్రదక్షిణ చేయమంటే ఎందుకంత ఇబ్బంది పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి నాకైతే అర్థం కాలే. ఏందో ఆయన ప్రాణాలే ఇమ్మన్నంత ఫీల్ అయిపోయి పాపము తత్రిపిత్రి చేస్తున్నాడు. మొన్నేమో అక్షింతలు భూతోచ్చాటన చేయడం కూడా ఆయనకు తెలియదు. భూతోచ్చాటన చేసేటప్పుడు ఉత్తిష్టందు భూత పిచాత ఏతే భూమి భారక అని ఇలా చదివి వేస్తాం. కనీసం అది కూడా నాలెడ్జ్ లేనటువంటి జగన్మోహన్ రెడ్డికి అక్షింతలు ఇస్తే ఎట్లా నోట్లో వేసుకోలే, పక్కన పాడేసేది. ఇంకొక ఎమ్మెల్యే ఆయన ఏదో ఇచ్చాడు కదా ప్రసాదం అని నోట్లో వేసుకోలే. అక్క నువ్వు మాట్లాడుతుంటే నిజంగా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి. ఆయనకి
పదవిలో ఉన్నప్పుడు చెల్లి తల్లి ఎవరు గుర్తురారు. అవకాశవాది గురించి నువ్వు వచ్చి మాట్లాడుతుంటే మాకు నవ్వొస్తుందక్క. నోరు అదుపులో పెట్టుకొని నీకు చాలాసార్లు చెప్పినా కూడా నీకు సిగ్గు శరం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, బిఆర్ నాయుడు గారు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, లోకేష్ బాబు ఏం చేస్తున్నాడు, నీకు ఏం కావాలో చెప్తే ఖచ్చితంగా అదే చేయమని వాళ్ళకి ఏదైనా మేము వినతిపత్రం ఇస్తాం. నిన్న ఇక్కడికి వచ్చావు కదా, కర్ణన్ ఏమన్నా మంచి బ్రాండ్ ఇచ్చాడా ఏమో నాకు అర్థం కాలేదు. ఆ కళ్ళల్లో ఆనందం చూడడానికి నీ అగసాట్లు మేము మా కళ్ళ ముందర కట్టినట్టు కనిపించాయక్క. ఈమె నిన్న మాట్లాడింది కదా, ఆ పెళ్ళాలు ఇంకొక మాట కూడా అనింది. పాయింట్ మాట్లాడుతానక్క, నీ పాయింట్ మనకి ఎంత చెప్పినా సిగ్గు సరి ఉండదు అనుకో. ఈ గాడిదలు ఎక్కడికి పోయాయి, ఏమి చేస్తున్నాయి, పవన్ కళ్యాణ్ ఆయన భార్య కలిసి ఎందుకు ఉగాది చేసుకోలేదు, ఉగాది రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన భార్యతో ఎందుకు ఉగాది చేయలేదు, పండుగ రోజు లేకుండా హెరిటేజ్లో పాలు బిసుకుతున్నారా? అవునక్క, పనికి మాలిన గాడిదలు పోయిన గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఆ గాడిదలు మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ పిచ్చి వేషాలు వేయకుండా ఆ గాడిదలకు తగిన బుద్ధి చెప్పడానికే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మళ్ళీ ఇక్కడ ప్రజల జీవితాల్లోకి ఈ అడ్డగాడిదలు అడ్డంగా రాకుండా, అడ్డంగా తినడానికి, మళ్ళీ రాష్ట్రం మీద పడి దోచుకోవడానికి రాకుండా సాయశక్తులా కృషి చేస్తున్నారు, గాడిదల కోసమే పని చేస్తున్నారు అనేది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో రోజక్క. ఉగాది పండుగ ప్రతి ఇంట్లో ఆనందం కలగాలని, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క వ్యక్తికి సుఖ సంతోషాలతో ఉండాలని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బిఆర్ నాయుడు గారు ప్రతి ఒక్కరు ట్వీట్లు చేశారక్క. నీకు కనిపించట్లేదేమో, వాళ్ళు కూడా వాళ్ళకి ఇళ్ళలో ఒక ఫ్యామిలీలు ఉంది. అయినా నిన్న మాట్లాడుతున్నావు అన్నావు, వాళ్ళ పిల్లలు పక్కన లేరా? నీకు ఏందో నాకు అర్థం కావడంలే. మీ జగనన్న ఇక్కడికి వస్త్రం కోసం వచ్చినప్పుడు పిల్లలు ఉండాలి కానీ ఉగాది పండగ కోసం పిల్లలు ఉన్నారు. మరి నీ మొగుడు ఎక్కడ వినాడు? అడ్డగాడిదా రోజా? నీ మొగుడు నీతో పాటి పూజలో లేడే? అంటే మనకు మాత్రం మనం చేసేవన్నీ, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ వేరే పనులు అని నువ్వు చేసే వ్యాపారం నేను చేస్తే ఇంకొకటి అంటే ఎట్లా చెప్పు? సో ఈ వీడియోకి మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంతా ముక్కుమ్మడిగా దాడి చేస్తున్నారు. తర్వాత ఆ వీడియోకి కూడా మళ్ళీ కౌంటర్ ఇచ్చేసారు మీడియా ముందుకు వచ్చి. నా కొడుకు వివాహంలో నేను డాన్స్ వేశాను, అదేం పెద్ద అసభ్యకరమైన డాన్సులు ఏం కాదు, అదే తప్పు అనుకుంటే క్లబ్బుల్లో డాన్సులు వేసిన వీడియోలు కూడా ఉన్నాయి, దగ్గర కావాలంటే బయట పెడతాను. మీరేం పెద్ద సచివులు ఏం కాదయ్యా, అక్కడేమంత తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి వీడియోలను పబ్లిసిటీ చేసి ఎవరినో బ్లాక్మెయిల్ చేయాలి, ఎవరినో భయపెట్టాలని చూస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు. నాకు అర్థం కాంది, మీ దృష్టిలో భారతిరెడ్డి గారే మీ ఒక్క దేవత, రోజా గారే మీకు, ఇంకా మిగతా మహిళలు ఎవరు మహిళలు కాదా? వాళ్ళకంటూ వ్యక్తిగత లైఫ్ ఉండదా? వాళ్ళకంటూ ప్రైవేట్ లైఫ్ ఉండదా? మీరు మీ ఇష్టాసారంగా మాట్లాడతారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అట్లా కాదు, మీకు అంత ఒలగారిటీ లేనటువంటి రాజకీయాలు, నీట్ క్లీన్ అండ్ రాజకీయాలు కావాలంటే రోజాలు అంటూ నోరు ముయ్యమని చెప్పండి. బేకార్థంలాగా మాట్లాడటం ఎందుకు? మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం ఎందుకు? మాట్లాడిన తర్వాత మిగిలిన వాళ్ళు కౌంటర్ ఇచ్చేటప్పుడు మరి మీరు మా భారతిరెడ్డి గారిని అన్నారు, నేనేమన్నదామా భువనేశ్వర్ గారు ఎక్కడికి వెళ్ళారు, హెరిటేజ్లో కూర్చొని పాలు బితుకుతున్నారా అన్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే రోజాని పిలిచి చెప్పు తీసుకొని ఫట్ పట్ పట్ పని పళ్ళు రాలగొట్టండి. పనికి మాలిందానా మీరు ఇలాగే చెప్పండి. మీరేమో పోయి ఆ ప్రతిపక్ష అంటే ముఖ్యమంత్రి గారి భార్యని అన్నారు, వాళ్ళు వచ్చి ఇలా భారతిరెడ్డి గారి గురించి మాట్లాడారు, అంత అవసరమా? గెలికి తన్నించుకోవడం అవసరమా? నువ్వు పిచ్చి మందు దాగి, పిచ్చి వాగుడు వాగి మీడియాల ముందుకు వచ్చి వాగకు అని చెప్పేసి మీరు మాట్లాడండి. అవసరమైతే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోండి, తప్పులేదు. మీ పార్టీని కాపాడుకోవాలంటే చేసుకోండి. మీరేమో సీఎం భార్య గురించి మాట్లాడతారు, డిప్యూటీ సీఎం గారి భార్య గురించి మాట్లాడతారు, అలాగే మినిస్టర్ గారి లోకేష్ భార్య గురించి మాట్లాడతారు, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల గురించి మాట్లాడతారు, మినిస్టర్ల గురించి మాట్లాడతారు. మొన్న ఈమె ఎవరు గల్లా మాధవి గారు పాప ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఇంత ఉంటుంది భూమికంట. ఏమి ఇది పెద్ద 7 అడుగుల టవర్, సెల్ ఫోన్ టవరు, ఎందుకు అవసరం ఆ రోజా? ఇప్పుడు నువ్వు అది మాట్లాడినమ్మంటే నీ కలర్ గురించి, నీ మేకప్ గురించి మాట్లాడితే మళ్ళీ నేను ఒక మహిళని అంటావు. నువ్వు మాట్లాడేటప్పుడే మీడియా ముందు నోరు కంట్రోల్ పెట్టుకొని మాట్లాడలేవు. మిగిలిన వాళ్ళు మాట్లాడితే మాత్రం మా భారతిరెడ్డి గారిని కానీ మా జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేస్తే ఊరుకోము. అదేంటి? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఈ వాగుడు కారణం ఎవరు? రోజానే కదా. రోజా ఆ మాట మాట్లాడకుండా ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ముందు నువ్వు మాట్లాడావు, నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడావు, ఇవాళ మళ్ళీ వాళ్ళు మాట్లాడారు. మాట్లాడితే ఒక సాధారణమైన మహిళని ఏదో స్టేజ్ మీద డ్యాన్సులు వేస్తే మీ పార్టీలో రికార్డింగ్ డ్యాన్సులు వేసుకున్న వాళ్ళకే రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చారు, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకున్న వాళ్ళకే రాష్ట్ర అధికార ప్రతినిధులు ఇచ్చారు. ఒక సాధారణమైనటువంటి సంగీత ఈవెంట్లో డాన్స్ వేస్తూ దాంట్లో తప్పేముంది? అక్కడ ఎక్కడ తప్పు పట్టే విధంగా ఏమైనా ఉందా?
మన ఇంట్లో మన అమ్మోళ్ళు వేస్తారు, మన చెల్లెళ్ళు వేస్తారు, మన అక్కలు వేస్తారు, లేకపోతే మన పిన్ని వాళ్ళు వేస్తారు. మనకేం కుటుంబాలు వ్యవస్థలు ఏమి లేవా? ఎంతసేపు ఉన్నా కుటుంబ వ్యవస్థల గురించి మనం మాట్లాడమా? ఇదే పని ఇదే పరిస్థితిగా పెట్టుకున్నామా ఏంటి? ఇదే విధంగా కించపరిస్తే మీరు సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వాళ్ళు మీళ్ళల్లో మీ అమ్మగారు కానీ, మీ పిన్ని గారు కానీ, మీ బాబాయ్, లేకపోతే మీ బాబాయ్ కానీ ఇంకొకరితో ఇలాగ డాన్సులు వేస్తే వాటికి ఇలాంటి రంకులు కడుతూ సోషల్ మీడియాలో పెడతారా? మీరు భయపడ్డారు. ఆ మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇవ్వడానికి ఇంకేం దొరక్క ఇలాంటి వ్యక్తిగతమైన విషయాలను మీరు బయటికి తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. ఇది చాలా నీచమైనటువంటి విషయం. ఇక్కడ ఎవ్వడు ఆ వీడియో చూసి ఒక్కడు కూడా, నాకు తెలిసినందుకు తల్లి చెల్లి కుటుంబం ఉన్నాడు ఎవడు కూడా అట్లాంటి వాటి కామెంట్లు పెట్టడు. అక్కడ పెట్టడానికి కూడా ఏం లేదు. కాబట్టి ఏదో ఒక మహిళని మనం బెంబేలెట్టాలి, భయపెట్టాలని చెప్పేసి ఒక మహిళ మీద ఒక సాధారణమైన డ్యాన్స్ వేస్తే దాన్ని కూడా తీసుకొని సోషల్ మీడియాలో మీరు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తాం అనుకుంటున్నారు? ఎవరిని భయపెడతాం అనుకుంటున్నారు? మరి మీరు ఎవరైతే ఈరోజు ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారో, రోజా క్లబ్బుల్లో డ్యాన్స్ వేసింది, ఇటలీ వీధుల్లో ఏ విధంగా స్కర్ట్లు మిడ్డీలు వేసుకొని కనపడింది అంటే ఆమె సినిమా ఫీల్డ్లో నుంచి వస్తే ఆమెకేమైనా సపరేట్ ట్రాక్ ఉంటుందా ఏంటి? ఏం ఉండదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా ఈరోజు సుభాషిణి గారు మాట్లాడిన తప్పు అనుకుంటే అంతకంటే తప్పుడు వాగిడు అంటే రోజాని కంట్రోల్లో పెట్టుకోండి. ఇలాంటి లాంగ్వేజెస్ రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రోజాని కంట్రోల్లో పెట్టుకోండి. ఆమె ఎక్కడా కూడా ఏమీ అసభ్యకరమైనటువంటి కామెంట్స్ ఏం చేయలే. కాకపోతే మీ భారతిరెడ్డి గారిని తీసుకొచ్చారనో, లేకపోతే మీ భూమన కరుణాకర్ రెడ్డిని తీసుకొచ్చి మాట్లాడారనో మీ బాధ, మీ యొక్క ఆక్రోశాన్ని వెలగక్కుతున్నారు. మీరు చెప్పాల్సిన రోజాకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారి గురించి మనం వాగటం అవసరమా అని చెప్పి మనం మాట్లాడితే బాగుంటుంది. మీరు కంట్రోల్లో పెట్టుకోకుండా అచ్చొచ్చిన ఆంబోతులాగా ఓళ్ళ మీదకి వదిలేసి ఆ రోజా మాట్లాడిన తర్వాత తిరిగి కౌంటర్ ఇచ్చేటప్పుడు ఎవరైనా మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా నాయకురాలు భార్యని అన్నారు. అందరూ మీ నాయకురాలు భార్యని మీరు ఎంత గౌరవిస్తారో, ఎంత ప్రేమిస్తారో మిగతా పార్టీ వాళ్ళ నాయకురాలు భార్యలను కూడా అంతే ప్రేమిస్తారు. అది తెలుసుకోగలిగితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డ్రైనేజీని దాన్ని నోరు మూయించి గబ్బుదాన్ని నువ్వు వాగితే ఈ రకంగా సోషల్ మీడియాలో గబ్బు పట్టిపోతున్నావు, నేను నోరు కొంచెం మూసుకున్నానని ఆమెను కంట్రోల్లో పెట్టుకుంటే సరిపోయింది.